హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మనకి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదండీ! సో, ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. వన్ డే అనేది గడిచిపోయింది. అంటే 3 షిఫ్ట్స్ అనేవి 3 షిఫ్ట్స్ అనేవి జరిపాయి. వన్ డే గడిచిపోయింది. సో, ఈరోజు వచ్చేసి 8థ్ ఆగస్ట్. సో, ఈరోజు కూడా ఎగ్జామ్ ఉంది కదా! సో, ఏంటంటే మీకు ఈ 7థ్ ఆగస్ట్‌న ఏదైతే ఎగ్జామ్ జరిగిందో, ఆ పేపర్ అనాలిసిస్ అనేది మీకు చెప్పడానికొచ్చానండి. సో, కొంచెం అంటే ఎక్కడి నుంచి క్వెషన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, సో, ప్రీవియస్‌గా మనం చెప్పుకున్న టాపిక్స్ నుంచి క్వెషన్స్ వస్తున్నాయా, రావట్లేదా, అలాగే వెయిటేజ్ ఎంతుంది అంటే కంప్లీట్ వెయిటేజ్ కాదులెండి. నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను. కరెంట్ అఫైర్స్‌కి వెయిటేజ్ ఎంతుంది. సో, మొత్తం అనాలిసిస్ అనేది చూద్దామండి. యాజ్ పర్ క్వెషన్ పేపర్ ఈ 3 షిఫ్ట్స్ కలుపుకొని మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది దొరకడం జరిగింది. సో, ఇక్కడైతే క్వెషన్స్ అనేది డిస్కషన్ చేయట్లేదండి. క్వెషన్స్ డిస్కషన్ చేయకూడదు యూట్యూబ్‌లో. సో, అలా చేస్తే మన యూట్యూబ్ స్వాహా అవుతుంది. సో, మనం అలా చేయకూడదు. సో, దానికోసం అని చెప్పేసి మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. ఎక్కడి నుంచో క్వెషన్స్ పడుతున్నాయో చెప్తాను. సో, దాని ప్రకారం మీరు క్వెషన్స్ ఏంటనేది చూడండి. సో, నాకు క్వెషన్స్ కనుక అవైలబుల్‌గా ఉంటే మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తానండి. టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు క్వెషన్ పెడతాను. దానికి రిలేటెడ్ ఆన్సర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అంటే క్విజ్ లాగా. సో, మీరు టెలిగ్రామ్ ఛానల్‌లో చూసుకోండి. నాకు అవైలబుల్‌గా ఉంటే మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో, టెలిగ్రామ్ ఛానల్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా? సో, ఇప్పుడొచ్చేసి 7th ఆగస్ట్ 2025 పేపర్ అనాలిసిస్. ఇది బేస్డ్ ఆన్ 3 షిఫ్ట్స్ బేస్ చేసుకొని చెప్తున్నానండి. సో, ఈ 3 షిఫ్ట్స్ మనకి తెలిసిందేంటంటే రీజనింగ్ చాలా ఈజీగా అని చెప్పారు. 30 ఔట్ ఆఫ్ 30 కూడా అటెంప్ట్ చేయొచ్చు. లేదంటే 25-27 అటెంప్ట్ చేయొచ్చు అని అన్నారండి. సో, దాని అనాలిసిస్ ప్రకారం ఆ మాట అన్నారు. అంటే కొంతమంది చెప్పారు. సో, ఈజీగానే ఇస్తున్నారంట. 1, 2 క్వెషన్స్ అలా కొంచెం అలా ఉన్నాయంట. బట్ రీజనింగ్ అనేది ఈజీ. యాప్టిట్యూడ్ కూడా 30 ఔట్ ఆఫ్ 25 అటెంప్ట్ చేయొచ్చు. ఈజీగానే ఉన్నాయన్నారు. సో, ఇన్ కేస్ ఎవరైనా ఎగ్జామ్స్ ఈ 3 షిఫ్ట్‌లో ఏ షిఫ్ట్ అయినా మీరు ఎగ్జామ్ రాసుంటే పేపర్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? సో, మనకిప్పుడు జీఎస్ అండ్ జీకే అంటే జనరల్ అవేర్నెస్ మనకు 40 మార్క్సే కొంచెం టఫ్ ఇస్తున్నారు అని టాక్ వచ్చింది. సో, దాంట్లో ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం. సో, ఓవరాల్‌గా ఇది జీఎస్ అనాలిసిస్ పేపరేనండి. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అనాలిసిస్ చేయడానికి ఏమి లేదని కాదు. ఇంపార్టెంట్ కాదని కాదు. అంటే ఈజీగానే ఇస్తున్నాడు. టఫ్‌గా ఏమి ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం టఫ్‌గా ఇచ్చే దాని మీద కాన్సంట్రేషన్ చేద్దామని. సో, జీఎస్ అనాలిసిస్ మాత్రమే ఇది. ఓకేనా? సో, ఇంకా మనం ఫస్ట్ మన అనాలిసిస్ అనేది చూద్దాం. సో, జీఎస్‌లో ఫస్ట్ హిస్టరీ తీసుకుంటే వెయిటేజ్ బాగానే ఇచ్చాడంటండి. అంటే మనం చెప్పుకున్నాం కదా! మోడర్న్, మిడివల్ అండ్ ఏషియంట్. సో, ఏషియంట్ వీటికి సంబంధించి ఈక్వల్‌గానే వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగిందంట. సో, నేను మీకు ముందు చెప్పినట్టు సింధు నాగరికత నుంచి ఒక క్వెషన్ వస్తదని చెప్పాను. సో, 1-2 క్వెషన్స్ వచ్చాయండి షిఫ్ట్‌ని బట్టి. అట్‌లీస్ట్ 1 క్వెషన్ అనేది రావడం జరిగింది. గవర్నర్స్ అండ్ 1857 తిరుగుబాటు నుంచి కూడా ఖచ్చితంగా 1 క్వెషన్ వస్తుందని చెప్పాను. 1 క్వెషన్ వచ్చింది. గాంధీ యుగం నుంచి చెప్పాను. సో, మనం చెప్పంది ఏంటంటే ఈ బిరుదులండి. అంటే బిరుదులు ఇచ్చుంటారు కదా రాజులు. ఇది మిడివల్ హిస్టరీ నుంచి ఇచ్చాడంట. సో, ఎవరికన్నా అంటే మేము చూసుకోగలమంటే చూసుకోండి రాజుల బిరుదులు. ఇదొక్కటి మనం చెప్పలేదు. మిగిలినవన్నిటి నుంచి మనం క్వెషన్స్ చెప్పాం. క్వెషన్స్ కాదు అదే టాపిక్స్ చదవండి, కవర్ చేయండి అని చెప్పాం. సో, ఇదొక్కటి చెప్పలేదు మనం బిరుదుల గురించి. చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మిడివల్ హిస్టరీ నుంచి 1 క్వెషనే వస్తుందనే ఉద్దేశంతో వదిలేసాం. సో, బిరుదుల నుంచి క్వెషన్స్ వస్తున్నాయంటే చూసుకోండి. ఓకేనా? సో, హిస్టరీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటండి? సింధు నాగరికత, సింధు నాగరికతలో కూడా మనకి ఆ ప్లేసెస్ ఉంటాయి కదండి. హరప్ప నాగరికత అండ్ ఇంకా పేర్లు ఉంటాయి కదా! సో, అక్కడి నుంచి అడుగుతున్నాడంట. సో, అవి చూసుకోండి. అవి ఒక 10 12 ఉంటాయి. సో, వాటిని బాగా చూసుకోండి. సింధు నాగరికత ఎక్కడుంది? ఏ నది ఒడ్డునుంది? సో,
హరప్ప నాగరికత ఎక్కడుంది? ఏ నది ఒడ్డుంది? సో, ఇలాంటి క్వెషన్స్ అడుగుతున్నాడు. సో, సింధు నాగరికత గురించి మన ఛానల్‌లో వీడియో కూడా ఉందండి. సో, చాలా సింపుల్‌గా ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే చెప్పాను. ఎవరికైనా అవసరమైతుందనుకుంటే ఒకసారి చూడండి. గవర్నర్స్ అండి. గవర్నర్స్ నుంచి 1 క్వెషన్ వస్తుంది. 1857 తిరుగుబాటు. సో, ఇది కూడా మన ఛానల్‌లో వీడియో ఉందండి. కావాలంటే చూడండి. గాంధీ యుగం నుంచి 1 క్వెషన్ వస్తుంది. ఓకేనా? సో, ఇదైతే ఓవరాల్‌గా హిస్టరీ అండి. ఇక్కడ నుంచి 1, 2, 3, 4 క్వెషన్స్ వస్తున్నాయి. సో, ఇంగా మిడివల్ హిస్టరీ నుంచి కూడా 1 క్వెషన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ. ఎకానమీ నుంచి ఆర్‌బీఐ గురించి అంటే ఆర్‌బీఐ రిలేటెడ్. ఎకానమీ అంటే ఏంటంటే మనీ రిలేటెడ్‌వి కదా! సో, ఆర్‌బీఐ కూడా మనకి మనీ రిలేటెడే. సో, ఆర్‌బీఐ గురించి అడిగారు. ఆర్‌బీఐ గురించి ఏం క్వెషన్ అంటే హూ ఈస్ ద డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్‌బీఐ. సో, ఇలాంటి అపాయింట్మెంట్స్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఆర్‌బీఐ ఏ ఫంక్షన్స్ చేస్తుంది? సో, ఆర్‌బీఐ ఫంక్షన్స్ ఏంటి? ఇలాంటి క్వెషన్స్ అడగడానికి ఛాన్స్ ఉందండి. సో, ఈ క్వెషన్ అయితే లాస్ట్ ఏదో షిఫ్ట్‌లో వచ్చింది. ఏ షిఫ్ట్ అనేది కరెక్ట్‌గా తెలీదు గానీ, ఈ 3 షిఫ్ట్‌లో ఏదో షిఫ్ట్‌లో వచ్చిందండి. సో, ఇలా అపాయింట్మెంట్స్ ఈ ఇవి ఉంటాయి కదా! ఆర్‌బీఐ. సో, ఇలాంటి సంస్థల గురించి అపాయింట్మెంట్స్ అడుగుతున్నాడు, ఫంక్షన్స్ అడుగుతున్నాడు. ఎకానమీ నుంచి చూసుకోండి. ఇవి కొంచెం చూసుకోండి. ఈజీగానే ఉంటాయి. బట్ వెయిటేజ్ 1 మార్క్ ఖచ్చితంగా 1-2 మార్క్స్ వస్తాయి కదా! సో, ఖచ్చితంగా చూసుకోండి. ఓకేనా? అలాగే పాలిటీ. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండి. ఎకానమీ గురించి నాకు అంతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. సో, ఇక్కడ నుంచి అడుగుతున్నారంటే ఇవి మాత్రమే తెలిసింది. సో, అవి చూసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి పాలిటీ. పాలిటీ నుంచి మనకి ముందు నుంచే మనం చెప్తున్నాం ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్, ఆర్టికల్స్, రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ వీటికి రిలేటెడ్ అమెండ్మెంట్స్. సో, మనం ఫస్ట్ నుంచి రైట్స్ అండ్ రైట్స్ గురించి చెప్తున్నాం. ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పాం. సో, ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి కూడా చెప్పామండి. సో, దట్ టు 1-50 ఆర్ 75 ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయండి. సో, దానికి రిలేటెడ్ అమెండ్మెంట్స్ కూడా కవర్ చేయండి. అమెండ్మెంట్స్ అడుగుతున్నాడంట. లైక్ 61 అమెండ్మెంట్స్ దేనికి సంబంధించింది? ఓకే. సో, ఓటింగ్ ఏజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 21 ఇయర్స్ టు 18 ఇయర్స్. ఇది ఏ ఆర్టికల్స్‌కి సంబంధించిందో కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే. అంటే మన ఓటింగ్ ఏజ్ అనేది 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించారు కదా! ఇది ఏ అమెండ్మెంట్ ద్వారా చేశారో కామెంట్ చేయండి. అమెండ్మెంట్ నెంబర్ ఎంతో కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే రైట్స్, డ్యూటీస్ వీటికి రిలేటెడ్ అమెండ్మెంట్స్. సో, ఇది మనకి వన్ ఆఫ్ ద డ్యూటీ కదండి. అంటే ఇది కాదు. ఓట్ వేయడం అనేది మన డ్యూటీ. మన బాధ్యత. సో, దానికి రిలేటెడ్ అది ఏ అమెండ్మెంట్స్, డ్యూటీస్ రిలేటెడ్ అమెండ్మెంట్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ అపాయింట్మెంట్స్. ఇప్పుడు ఆర్‌బీఐ గవర్నర్ ఎవరు? లైక్ అండ్ అపాయింట్మెంట్స్ రీసెంట్‌గా ఏమైనా అపాయింట్మెంట్స్ అయ్యాయా? ఓకే. ఇలాంటి వాటి గురించి అడుగుతున్నాడండి. చూసుకోండి. ఓకేనా? పాలిటీ నుంచి అమెండ్మెంట్స్ అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అడుగుతున్నాడు. సో, ఇక్కడ నేను 50 రాసాను. బట్ ఒక 75-80 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకోండి. వాటికి రిలేటెడ్ అమెండ్మెంట్స్ కూడా చూసుకోండి. ఓకేనా? అలాగే సో, అమెండ్మెంట్స్ అనేది 61 అమెండ్మెంట్స్ దేనికి రిలేటెడ్? సో, ఇదేంటో కామెంట్ చేయండి. అడిగాను కదా! రైట్స్, డ్యూటీస్, రిలేటెడ్ అమెండ్మెంట్స్. వీటికి సంబంధించిన రైట్స్, డ్యూటీస్ యొక్క అమెండ్మెంట్స్ ఏంటి? గవర్నమెంట్ అఫీషియల్స్ రీసెంట్‌గా అపాయింట్మెంట్స్ అయిన వాళ్ళెవరు? వాళ్ళ అఫీషియల్స్ ఎవరు? ఇవి కూడా అడుగుతున్నాడండి. చూసుకోండి. ఇది పాలిటీ నుంచి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ. జాగ్రఫీలో మనం ఇంపార్టెంట్ టాపిక్స్‌లో చెప్పామండి. రివర్స్, మౌంటైన్స్, టర్నల్స్ అండి. టర్నల్స్ గురించి అడుగుతున్నాడంటే మనం ఇది కవర్ చేయలేదనుకుంటా మేబీ. సో, ఇది రీసెంట్‌గా అడుగుతున్నాడంటండి. టనల్స్ గురించి ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకేనా? టనల్స్. మనం రివర్స్ గురించి చెప్పాం, మౌంటైన్ గురించి చెప్పాం. కవర్ చేసామండి. జాగ్రఫీ నుంచి రివర్స్ అండ్ మౌంటైన్స్, టనల్స్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. స్ట్రాటజీ జీకే నుంచి రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్. నేను చెప్తూనే ఉన్నాను కదండీ! ఒక 4-5 వీడియోస్ నుంచి చెప్తున్నాను. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ నుంచి అంటే 7-8 క్వెషన్స్ వస్తున్నాయండి. ఓన్లీ 2025 కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడే. దట్ టు 6 మంత్స్ కరెంట్ అఫైర్సే
7-8 క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అవి చూసుకోండి. దాంట్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చెప్తాను. లా ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో ఒకటి చేశాను. అది ఎవరైనా చూడకపోతే చూడండి. మ్యాక్సిమం అక్కడ నుంచే కవర్ అవుతున్నాయి. సో ఇక్కడ కొన్ని కొన్ని చెప్తాను. ఈ స్పోర్ట్స్, అవార్డ్స్, అపాయింట్మెంట్స్, ఓకే. దట్టు స్పోర్ట్స్‌లో ఇచ్చే అవార్డ్స్, నార్మల్ అవార్డ్స్, ఇక్కడ స్పోర్ట్స్‌లో ఇచ్చే అవార్డ్స్ కవర్ చేయాలి. పద్మ అవార్డ్స్ అండ్ ఆస్కార్ అవార్డ్స్ ఇలాంటి అవార్డ్స్ కవర్ చేయాలి. సో అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్‌లో అపాయింట్మెంట్స్ కవర్ చేయాలి. నార్మల్ అపాయింట్మెంట్స్ కూడా కవర్ చేయాలి. సో కరెంట్ అఫైర్స్ నుంచి ఇక్కడ నుంచి అడుగుతున్నాడండి. స్పోర్ట్స్, అవార్డ్స్, అపాయింట్మెంట్స్ దట్టు 6 మంత్స్. ఈ 6 మంత్స్‌లో మీకు ఏవేవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే చూసుకోండి. అక్కడి వరకే సరిపోతాయి. మ్యాక్సిమం ఇక్కడ మీరు 5 క్వెషన్స్ 4-5 క్వెషన్స్ అటెంప్ట్ చేసినా మీకు చాలా యూజ్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండి. మనం ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా చదువుకోవాలని చెప్పాం. సో లైక్ WHO, WTO, వరల్డ్ బ్యాంక్. సో ఇవి ఇంపార్టెంట్. సో ఇలాంటివి ఉంటాయి కదండి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. సో అవి కవర్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇంపార్టెంటే. ఓకే. దట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో ఓకే, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కవర్ చేయండి. ఓకేనా. అవి ఏంటివి? WHO, WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇలాంటివి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. సో ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నానండి. ఎప్పుడు టైం టేబుల్ వేసినా కూడా నేను చెప్తూనే ఉంటాను. ఇంపార్టెంట్ డేస్ ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్. దానికి రిలేటెడ్ థీమ్స్. ఓకే. థీమ్స్ కూడా ఇంపార్టెంట్. స్కీమ్స్, కొత్త స్కీమ్స్ ఏంటి లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. మనం స్కీమ్స్ రీసెంట్గా ఏమైనా కరెంట్ అఫైర్స్లో ఉన్న స్కీమ్స్ ఉన్నాయా, లేదంటే ఇంతకుముందు అంటే ఓల్డ్ స్కీమ్స్ కూడా మనకి రీసెంట్గా ఇప్పుడు 25 ఇయర్స్ అవ్వడం జరుగుతుంది కొన్ని స్కీమ్స్కి. లైక్ రీసెంట్గా బేటీ బచావో బేటీ పడావోకి 10 ఇయర్స్ 15 ఇయర్స్ అలా అవుతుందండి. 10 ఇయర్స్ 15 ఇయర్స్ అవుతుంది. లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశాను. సో అలాంటి థీమ్స్ అనేవి స్కీమ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో దానికి రిలేటెడ్వి మనం చదువుకోవాలి. సో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కూడా అవి ఎక్కడున్నాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ప్లేస్ ఏంటి, రీసెంట్గా దానికి రిలేటెడ్ గవర్నర్ కానీ అండ్ దాంట్లో హయ్యర్ అథారిటీ ఎవరు. సో ఇలాంటి ఇంపార్టెంట్ అవి కవర్ చేసుకోండి సరిపోతుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ అండ్ స్కీమ్స్ ఇవి కూడా ఒక 6 months to 8 months కవర్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ రీసెంట్వి. 12 months యొక్క మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ మన థీమ్స్ కాదులేండి, డేట్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయండి ఆల్రెడీ. ఎవరైనా కావాలంటే చూడొచ్చు. ఓకేనా. స్కీమ్స్ రీసెంట్గా ఇవి 6 months స్కీమ్స్ కవర్ చేయండి. లైక్ ఇలాంటివి కూడా బేటీ బచావో బేటీ పడావో రీసెంట్గా 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ అవ్వడం, 25 ఇయర్స్ అవ్వడం. సో ఇలాంటివి ఉంటాయి కదా, అవి కవర్ చేయండి. ఓకేనా. సో ఇంపార్టెంట్ డేట్స్, థీమ్స్, స్కీమ్స్. సో ఓవరాల్గా ఎనాలిసిస్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఎనాలిసిస్ అనేది ఇంతేనండి. సో నెక్స్ట్ ఆగస్ట్ 8th ఈరోజు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో నాకు ఎనాలిసిస్ దొరికితే మీకు ఇంకో ఎనాలిసిస్ అనే పేపర్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా 3 షిప్స్ అండి. అండ్ రీజనింగ్, అర్థమెటిక్ ఈజీగానే ఇస్తున్నాడంట. సో రీజనింగ్లో న్యూ మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనం దానికోసం వీడియోస్ చేసాం. ఒక 3 to 4 వీడియోస్ ఉన్నాయి. న్యూ మోడల్ ఎవరికైనా కావాలనుకుంటే చూడండి. న్యూ మోడల్ క్వశ్చన్స్ అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి మనం కవర్ చేయడం కొంచెం కష్టమే, అంటే ఇన్ఫర్మేషన్ లేదండి. సో అందుకే చెప్పట్లేదు. సో ఇది వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ అండి. సో చూడండి, దీని ప్రకారం మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకొని వెళ్ళండి. ఇన్ కేస్ నాకు కనుక క్వశ్చన్స్ కనుక అవైలబుల్గా ఉంటే మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా. సో 7th August 2025 పేపర్ అనాలిసిస్ అయితే ఇంతే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. అలాగే ఎవరైనా ఈ పేపర్ రాస్తుంటే క్వశ్చన్స్ గుర్తుంటే కొంచెం కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఎవరికైతే 8th August అందరికీ 8th August 2025 ఎగ్జామ్ ఉందో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఇవి క్వశ్చన్స్ ఒకసారి ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి కవర్ చేసుకొని వెళ్ళండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే
ఎగ్జామ్ హాల్‌కి ఏమేమి క్యారీ చేయాలనేది కూడా ఒక వీడియో చేశానండి. ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో. సో, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.